ఇందిరాగాంధీ ప్రభుత్వం కదా, మళ్ళీ దశలో ఒకసారి ఇయ్యాలని యూనివర్సిటీ విద్యార్థి కదా, నువ్వు కొట్టాడింది ఎవరి మీద? 60 ఏళ్ళు కొట్టాడింది కాంగ్రెస్ మీద లేకపోతే ఇంకా టీడీపీ పార్టీ మీద? మాట్లాడితే చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చాలా విషయాలు మాట్లాడుకుంటే ఇప్పుడు మస్తు మాట్లాడుతున్నాడు ఇది కాళేశ్వరం అని. అరే కాళేశ్వరం తీసుకొచ్చిందే 94,000 కోట్లు, ఖర్చు పెట్టిందే 80,000 కోట్లు. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం అదేవిధంగా కృష్ణ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మొత్తం కలిపి గత 9 నెలల్లో ఎన్ని ఎకరాలకు నీళ్లు వచ్చినాయని పార్లమెంట్ లో అడిగితే క్లియర్ గా చెప్పింది. మొత్తం కంప్లీట్ గా దాదాపు 94-98 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిందని. ఇంకా కూడా అబద్ధాలు అంటే ఎట్లా అండి? ఇంకా ఎన్ని రోజులు మీరు అబద్ధాల మీద పునాదుల మీద ఇంకా మీరు పరిపాలన చేస్తారు? అదే విధంగా ఫార్ములా ఈరెస్ అది ఇచ్చింది తెలుసు, పోయింది తెలుసు. 55 కోట్లు అండి టైం పాస్ కోసం. ఇప్పటికి కూడా వాస్తవాలు దాంతో 700 కోట్ల లాభం వచ్చింది. మరి వీళ్ళు పెట్టిన వాస్తవాలు విశ్వసుందరి మళ్ళీ దాంతో ఏమొచ్చిందండి? ₹1,00,000 కోసం భోజనం తింటారు. అదే విధంగా చౌముల్లా ప్యాలెస్ లో మహిళల మీద అసభ్యంగా ప్రవర్తిస్తారు, ఒక వేషలాగా చూస్తారు. అదే విధంగా మన ఆడపడుచులు తీసుకుపోయి వాళ్ళ కాలం కడిగిస్తారు. ఇలాంటి ప్రభుత్వం. అదే విధంగా మొన్నటి అందరి వేములవాడ 60,000, 30,000, 40,000 పెట్టి భోజనం రాండి పందికొక్కుల్లాగా వేసుకుంటా రాష్ట్ర ఆదాయాన్ని, వచ్చిన ఆదాయాన్ని మింగుతున్నారు. అదే విధంగా తీసుకొచ్చిన అప్పులు మింగుతున్నారు. మేము చేసిన 3.5 లక్షల కోట్ల అప్పు, మేము చేసిన దానికి కాళేశ్వరం కట్టినాం, జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టినాం. అదే విధంగా సంక్షేమం మిషన్ గబ్బగిరి ప్రతి గడపకు నీళ్లు తీసుకొచ్చినాం. ఇలాంటి కార్యక్రమాలతో మేము పోతే మీరేం చేస్తున్నారు? మొత్తం టైం పాస్. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్. ఏం ఫోన్ ట్యాపింగ్? ఇవ్వలేవు. ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నా, కొంతమంది హీరోయిన్ అని ఒక్క హీరోయిన్ పేరు చెప్పండి దమ్ముంటే. లైవ్ లో అడుగుతున్నా, ఒక్క హీరోయిన్ పేరు చెప్పు. ఇప్పుడు లైవ్ లో ఉన్నా నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ మిత్రులు దయచేసి ఒక్క హీరోయిన్ పేరు చెప్పు. ఒక్క హీరోయిన్ పేరు చెప్పు. ఎవరి ట్యాప్ అయిందో, ఎవరి కేసు పెట్టిందో, మీ స్వలాభం కోసం, మీ వ్యక్తిగత స్వార్థం కోసం కూసాలు లెక్క నర్ర విజయ్ గారు ఒక మహిళ రామత్ గారు ఇలాంటి భాష నేను ఎంకరేజ్ చేయను. ప్లీజ్ రామత్ గారు మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. ఆ భాష కరెక్ట్ కాదు. రామత్ గారు ప్లీజ్ కరెక్ట్ కాదు. నేను ఆపను ప్లీజ్. మీరు అలాంటి పదాలు వాడితే నేను ఎంకరేజ్ చేయను. మీరు అలాంటి పదాలు వాడితే నేను ఎంకరేజ్ చేయను. నేను ఇందాక నుంచి చెప్తున్నా నేను. ఇంకెన్ని రోజులు అబద్ధాలు అన్నారు? మీరు మరీ పర్సనల్ గా రద్దు ప్లీజ్. నా భర్త ఫోన్ నాటు లిక్కర్ స్కామ్ చేస్తుంటే ఒక నిమిషం దయాకర్ గారు మీరన్న పాయింట్ గా వద్దాం. కవిత గారు క్లియర్ గా చెప్పారు, అల్లుడి ఫోన్ ఎవరైనా ట్యాప్ చేయిస్తారా అన్నారు. ఈడీ కల్లుడా కవిత గారి భర్త? కూర్చోమని చెప్తా. ఒక కేసు వచ్చి నువ్వు అది కాదు, ఒక అధికారం ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఒక కేసు పెట్టి మాట్లాడదా? ఎవరు కేసు పెట్టిండు? ఏ మైనస్ కేసు పెట్టింది? బయట ఓకే రామత్ గారు మీ టైం అయిపోయింది. ప్లీజ్ రామత్ గారు ఇంకా ఆగాలి. రామత్ గారు ప్లీజ్. నర్ర విజయ్ గారు ఎంతకాలం ఈ రకంగా ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాన్ని పదే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే ఎంతకాలం నమ్ముతారు? ప్లీజ్ రామత్ గారు ఆగాలి. ప్లీజ్ రామత్ గారు ఆగాలి ప్లీజ్. నేను మళ్ళీ మీకు అవకాశం ఇవ్వలేను ఎలా అయితే. కూడా నువ్వు సమర్థిస్తున్నావు. మా ఏమో బయట దయాకర్ గారు ఒక్క నిమిషం. దయాకర్ గారు ఒక్క నిమిషం. మీ ఇద్దరు వంటమని కాదు ఇది. ప్లీజ్ నర్ర విజయ్ గారు కంటిన్యూ. ఒక్క నిమిషం. ఎంతకాలం ఎన్నికలు వచ్చిన సందర్భంలోనే గతంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, కేసులు కావచ్చు, వీటిని పదే తిరగదోస్తూ ఉంటే ఎంతకాలం ప్రజలు నమ్ముతారు? ఎంతకాలం కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్ అవుతుంది? ఎలక్షన్ వరకు ఇట్లా జరుగుతుందండి. వాళ్ళ ప్రయోజనం జరుగుతుంది అనే వ్యూహంతో పోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాస్తవంగా నమ్ముతారంటారా ప్రజలు? ఒకసారి